వరుసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. ఏపీ సీఎస్ డీజీపీలకు సమన్లు. హింసాత్మక ఘటనలపై డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు. పోలీసులు పట్టించుకోలేదన్న అంబటి రాంబాబు. ఎన్నికలను ఈసీ అపహాస్యం చేసింది. ఎస్పీలు మారిన చోటే ఘర్షణలు జరిగాయన్న పేర్ని నాని. దర్శిలో అత్యధికంగా 90, తిరుపతిలో అత్యల్పంగా 63%. ఏపీలో మొత్తం 81.86% పోలింగ్ నమోదైందన్న ఎంకే మీనా. ఏపీలో జోరందుకున్న బెట్టింగ్. ఐపీఎల్ను తలదన్నేలా బెట్టింగ్ల జోరు. మెజారిటీ ఓట్లు బీజేపీకి పడ్డాయి. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామన్న కిషన్ రెడ్డి. రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ధాన్యం కొనుక్కుంటే రైతు పక్షాన రోడ్డెక్కుతామన్న కేటీఆర్. విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదు. కరెంటు కోతలు లేని రాష్ట్రంగా నిలిపామన్న హరీష్ రావు. గుంటూరు జిల్లాలో పోలీసుల అలర్ట్. గురజాల పట్టణంలో షాపుల మూసివేత. స్విమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన పులవర్తి నాని. గన్మెన్ లేకుంటే ప్రాణాలతో ఉండేవాడని కాదని కామెంట్. చిత్తూరు ఎస్పీపై డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్. వన్ సైడ్ గా టీడీపీ కోసం పనిచేస్తున్నారన్న ఆరోపణ. యాదాద్రి జిల్లా గూడూరు టోల్ ప్లాజా దగ్గర రైతుల ధర్నా. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. అసోం సీఎం హిమంత కీలక వ్యాఖ్యలు. 400 సీట్లు గెలిస్తే పీఓకేను స్వాధీనం చేసుకుంటాం. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ శక్తి టచ్ చేయలేదు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్. జూన్ 4 నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. యూపీలో కూటమికి 79 సీట్లు ఖాయమన్న అఖిలేష్. లిక్కర్ కేసులో సిసోడియాకు దక్కని రిలీఫ్. మే 30 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఎంపీ మాలివల్ ఆరోపణలతో ఢిల్లీలో రగడ. ఆప్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు. బోర్డర్లో డ్రోన్ ద్వారా డ్రగ్స్ సరఫరాకు యత్నం. అడ్డుకుని స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు. వివక్షకు గురవుతున్నామని పీఓకే ప్రజలు భావిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్దే అన్న జైశంకర్. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు బ్రేక్. ఆక్యుపెన్సీ లేకపోవడంతో విరామానికి నిర్ణయం. మూడు రోజుల వరుస లాభాలకు చెక్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.